వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రమ్యకృష్ణ అంతం, అభినయం, రాజసం కలగలిపితే తను తెలుగు వెండితెర మీద వన్నె తరగని అందం ఆమె సొంతం. 13 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమకి పరిచయమైన రమ్యకృష్ణ తన నటనతో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక అచ్చమైన తెలుగు అమ్మాయిల భలే మిత్రులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రమ్యకృష్ణ ఆ తర్వాత గ్లామర్ పాత్రలు చేసి యువతను ఆకట్టుకుంది. ఇక హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ తన నటనతో అందాలతో ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు తెలుగు వెండితెరపై ఒక వెలుగు వెలిగింది. ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో తన నటనతో ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందింది. ఈ నేపథ్యంలో అసలు రమ్యకృష్ణ సినీ పరిశ్రమకు ఎలా అడుగుపెట్టింది అనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. చెన్నై నగరంలో నివసించే కుటుంబానికి చెందిన కృష్ణన్, మాయా దంపతులకు 1970వ సంవత్సరంలో సెప్టెంబర్ 15 నాడు రమ్యకృష్ణ జన్మించింది. అయితే తన చిన్నతనం నుండే నాటకం మరియు నటనా రంగంలో రాణించి రంగస్థల వేదికల్లో ప్రదర్శనలను చేసి ఎన్నో బహుమతులను అందుకుంది. ఆమె కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇక చిన్నప్పటి నుండి రమ్యకృష్ణ చాలా చురుకైన అమ్మాయి. ఒకవైపు చదువులో, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్సులు చేసింది. రమ్యకృష్ణ సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించింది. దీంతో ఈ ఇద్దరి ప్రేమ ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత పెద్దలొప్పించి జూన్ 12, 2003న వివాహం చేసుకుంది. కాగా రమ్యకృష్ణ, వంశీ దంపతులకు రిత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. రమ్య తన కుమారుడు రిత్విక్ పేరిట కంపెనీ ప్రారంభించింది. తెరపైన గంభీరమైన పాత్రలు చేసిన తార తెర వెనుక మాత్రం సున్నితమైన వ్యక్తిత్వం కలదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక రమ్యకృష్ణ అభిమానులు ఐడియం సోషల్ వెల్ఫేర్ క్లబ్ ఫర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె 200కు పైగా సినిమాలో నటించింది. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించడం ద్వారా ఆమె ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె ఒక గ్లామర్ డాల్గా, కేరింగ్ భార్యగా, అంకితాభావం గల తల్లిగా, ఒక దురహంకారపు అమ్మాయిగా అనేక ఛాలెంజింగ్ రోల్స్లో నటించి మెప్పించింది రమ్యకృష్ణ. తమిళ హాస్య నటుడు రామస్వామికి మేనకోడలైనందువలన రమ్యకృష్ణ సినీ ప్రస్థానం మొదట తమిళ ఇండస్ట్రీలో మొదలైంది. అయితే ఆమె 8వ తరగతి చదువుతూ ఉండగానే, అంటే తన 13వ ఏటనే తమిళ సినిమా వెళ్లాయి మనసు ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్రంలో రమ్యకృష్ణ నటనకు ముగ్ధులైన సినీ దర్శకులు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతి పాత్రకి న్యాయం చేకూర్చాలనే తన నటనతో రమ్యకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం మాత్రం వీక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మొదటిసారి 1987లో తెలుగులో భలే మిత్రుడు అనే సినిమాలో చేసింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ తనకు మాత్రం మంచి గుర్తింపు రాలేదు. అంతేకాదు తనని ఐరన్ లెగ్ అని విమర్శించారు. తదుపరి సూత్రధారి సినిమాలతో తన నటనతో వీక్షకుల మన్ననలు పొందింది. అప్పటి వరకు అవమానాలను, అవహేళనను భరించిన రమ్యకృష్ణ అల్లుడు గారు సినిమాతో బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి మొగుడు సినిమా తన జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు పద్ధతి గల అమ్మాయిగా చేసిన రమ్యకృష్ణ అల్లరి మొగుడు సినిమాలో గ్లామర్ రసాన్ని ఒలికించారు. అంతేకాదు ఈ చిత్రం 100 రోజులు ఆడింది. ఆ తర్వాత అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, అల్లుడా మజాక, అల్లరి ప్రేమికుడు, హలో బ్రదర్, మేజర్ చంద్రకాంత్, అన్నమయ్య, ముద్దుల ప్రియుడు, నీలాంబరి, రాజసింహం, బలరామకృష్ణులు, మానవుడు దానవుడు, సోగ్గాడి కాపురం, లవ్ స్టోరీ, వంశోద్ధారకుడు సినిమాల్లో చేసిన రమ్యకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్టార్గా ఎదిగింది. అదే సమయంలో తమిళ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో అమ్మోరు చిత్రం భారీ విజయం అందుకుంది. అంతేకాదు తన నటనకు ప్రశంసలు పొందింది. అమ్మోరు సినిమా చూసే సమయంలో రమ్యకృష్ణ అభిమానులు హారతులు పట్టారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఫిలం, ఈస్ట్ గోదావరి మొగుడు, కిరాయి గుండా, ముగ్గురు మునగాళ్లు, పెళ్లాల రాజ్యం, సూపర్ మొగుడు, ఆయనకిద్దరు, ధర్మచక్రం, ఇద్దరు ఇద్దరే సినిమాలు చేసింది. ఒక దక్షిణ భారత నటి 2 దశాబ్దాల పాటు తన ఖాతాలో తెలుగు, తమిళ, మరాఠీ, కన్నడ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించడం ఒక విశేషం. రమ్యకృష్ణ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు వంటి హీరోలతోనే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, కృష్ణ, శోభన్ బాబు వంటి నిన్నటి తరం హీరోలతో కూడా పనిచేసిన అనుభవం రమ్యకృష్ణది.
రజనీకాంత్ సరసన చేసిన నరసింహ సినిమా సౌత్ ఇండియాతో పాటు అంతర్జాతీయంగా జపాన్, సింగపూర్, లండన్ మరియు ప్యారిస్లో కూడా విడుదలై రమ్యకృష్ణకు జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. నరసింహ సినిమాలో తన విలనిజాన్ని ఒక కొత్త కోణంలో చూపెట్టి రాబో తరాల హీరోయిన్లకు విలన్ క్యారెక్టర్ కావాలంటే ఆ సినిమాలో రమ్యకృష్ణన్లా ఉండాలని కోరుకుంటారు. అలాగే శ్రీదేవి అందానికి మరో పేరుగా రమ్యకృష్ణ పేరు చెప్తారు. ఉత్తమ నటిగా 1998లో వచ్చిన కంటే కూతుర్నే కనాలి సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు దక్కించుకుంది. ఇక ఇటీవల చేసిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో దేశ స్థాయిలో కీర్తి తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని తన నటనకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన నటనా విశ్వరూపంతో మరోసారి తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకుంది. అలాగే శైలజారెడ్డి అల్లుడు సినిమాలో మరోసారి అత్తగా ప్రేక్షకులను అలరించింది. కంటే కూతుర్నే కనాలి, రాజు మహారాజు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బాహుబలి ది బిగినింగ్, సోకాడే చిన్నినైనా, బాహుబలి ది కన్క్లూజన్ సినిమాలు ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు అందుకుంది. అంబల తమిళ సినిమాలో కూడా ఉత్తమ నటీమణిగా అవార్డులు సొంతం చేసుకుంది. ఇక మొత్తానికి ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్స్లలో ఒకరిగా రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగారు. ఇక మున్ముందు మరెన్నో పాత్రలు మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ అటు నటిగాను మనసున్న మనిషిగాను గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన రమ్యకృష్ణ జీవితంలో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.